పథకాలు కూడా బాగానే ఉన్నాయి కానండి. అంటే ఉచితాలు అనేవి తగ్గిస్తే బాగుంటుంది. ఇంకా అభివృద్ధి తేవాలంటే మాత్రం ఉచితాలు అనేవి తగ్గించాలి. తగ్గించినట్లయితే కొద్దిగా ఇంకా డెవలప్మెంట్ చేయడానికి వీలుగా ఉంటుంటుంది. అది మా తలకాలు. వరుసగా 3 రోజులు కడపలో మహానాడు సభలు జరిగాయి. ఎలా అనిపించింది ఈ సభలు మీకు? కొద్దిగా బాగానే జరిగిందండి కడపలోనే. మరి మిగిలిన చోట్ల ఎక్కడ కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా జరిగింది. అంతా కూడా బాగానే ఉంది. అదే సభలో సీఎం గారు మాట్లాడుతూ డిసెంబర్ 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్నారు. ఎలా అనిపించింది? మామూలుగా ఈ ప్రభుత్వంలో మాత్రం అన్ని పనులు కూడా చక్కగా జరుగుతున్నాయి. పోలవరం కూడా వాళ్ళు అన్నట్లుగా పూర్తి చేస్తారని చెప్పేసి నమ్మకం అనేది ఉన్నది. ప్రజలు కూడా నమ్మకంతో ఉన్నారు. అది కూడా పోలవరం అనేది కూడా ప్రభుత్వంలో అంటే పూర్వం ప్రభుత్వం ఉండేటట్లు గత ప్రభుత్వంలో రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు. ఇప్పుడు రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. మరి వీళ్ళు పోలవరం కూడా పూర్తి చేస్తామంటున్నారు. మరి అప్పుల్లో ఉన్నది కాబట్టి కొద్దిగా అది కూడా ఫైనాన్షియల్గా చూసుకొని అది కూడా కంప్లీట్ చేస్తారని భావిస్తున్నాం. సంక్షేమ ప్లస్ అభివృద్ధి కూడా చూసుకోవాలి అని చెప్పి కూడా సీఎం గారు అంటున్నారు. అవును, పథకాలు ఇవ్వడం కొంచెం లేట్ అయినా కానీ అభివృద్ధి సంక్షేమం 2 ఇస్తామని చెప్పి. అవునండి. ఎలా అది మాత్రం కరెక్టేనండి. సంక్షేమ పథకాలు అనేవి కూడా పెడితే బాగుంటాయి. సంక్షేమ పథకాలు అంటే ఉచిత విద్య, వైద్య, ఆరోగ్యం వీటి మీద పెడితే బాగుంటుంది. సంక్షేమ ఉచితాలు అనేవి ఇచ్చి అందరినీ సోమరిపోతులా తయారు చేసే బదులు ఇటువంటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. గత 5 ఏళ్ళు కూడా అభివృద్ధి చాలా వెనకబడిపోయింది. నా అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నాయని చెప్పేసి సీఎం గారు అంటున్నారు. మీరేం చెప్తారు? ఇతను దీంట్లో అభివృద్ధి పదంలో నడిపించే సత్తా ఉండేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారండి. బాగానే ఉంటుంది. అది చాలా బాగుంది. ఎలా ఉండబోతుంది అంటారు ఇంకా రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకంటే పూర్వ పరిస్థితులు బట్టి చూసినట్లయితే ఇతను అభివృద్ధి పదంలో నడిపే సత్తా ఉండేటువంటి నాయకుడిగా ఇతను కనిపిస్తున్నాడు.